ఇప్పుడు అక్కినేని మహాత్మా ఒక మోనో యాక్షన్ చేస్తాడు. చాలా అవార్డ్స్ తీసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అంటారు అతన్ని. అక్కినేని మహాత్మా చాలా అవార్డ్స్ తీసుకున్నాడు చాలా సందర్భాల్లో. మహాత్మా వేదికపైకి శ్రీధర్ గారు లక్ష్మీ దంపతుల పుత్రుడు అక్కినేని మహాత్మా. అందరికీ నమస్కారం. నా పేరు మహాత్మా. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న డైలాగ్ చెప్తాను ఎన్టీఆర్ తాతగారిది. ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమున సూత సుతల కింది నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్షే కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. మీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అది చుబుక్సాకరమైన మీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, మీది ఏ కులము. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకులవృద్ధుడైన ఈ శాంతనముడు శివసముద్రుడి భార్యకు గంగా గర్భంలో జనించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పింది ఏమయ్యా, మా వంశంకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఓరసీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యకు అరుంధతిని శక్తిని, అశక్తి చండాలాంగనేందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లపడిచిన మత్స్యగంధందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాయన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీ చేకీర్చించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భోసను పట్టి క్షేత్ర బీజే ప్రాధాన్యతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములు ఎందులకు. నాయన సుయోధన తాత, ఏరుల పారుల జన్మ ఋషుల జనన వివరములు మనం వెంచదగ్గవి కాదు. నీవు అన్నట్టు ఇది క్షాత్ర పరీక్షే. క్షాత్రమున్న ప్రతి ఒక్కరు క్షత్రియులే. అట్టి క్షత్రియులే ఇట్టి కురుసార పరిస్థితిలో పాల్గొనటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించినది. అయినా మా సామ్రాజ్యం సస్యశ్యామలమై సంపద విరాజితమై వెలుగొందతో అంగరాజ్యమునికిపడేతని మూర్తాభిషక్తునిగా ఉంచుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్గ నవరత్న శత కిరీటము వేగము గదేము. మామా గాంధర్వ సార్వభౌమ సురిచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనమ దిష్టింపుడు పరిజనులారా, పుణ్య భాగీరథి నది తోయములను అందుకొనిలి. కళ్యాణ భట్టులారా, మంగళ సూర్యనాము సుస్వరంగా మ్రోగనిందు. వంది మాగదులారా, కర్ర మహారాజుని కైవరంగా ఇప్పుడు. పుణ్యాంగదులారా, ఈ రాజాస్తుతినికి ఫాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సమరజ్య సహజ కౌచకర్ష వైడూర్య ప్రభావించోటికి వాంఛలు చెలరేగా వీరగంధము విద్యారాజుడి నేని సకల మహాజన మధ్యమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతదా సార్సదా ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనగా వించదా. థ్యాంక్ యూ. మహాత్మాకి చిన్న సత్కారం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.